రజక ఫెడరేషన్ మాజీ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలక మండలి మెంబర్ రజకరత్న స్వర్గీయ మందలపు అంజయ్య 4వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ నల్గొండ జిల్లా కమిటీ అధ్యక్షతన బీసీజేఏసీ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రజక ఫెడరేషన్ మాజీ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యుడు రజకరత్న స్వర్గీయ డాక్టర్ మందలపు అంజయ్య 4వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షుడు, బీసీజేఏసీ వైస్ చైర్మన్ చిలకరాజు సతీష్ కుమార్ మాట్లాడుతూ, రజకుల అభివృద్ధి కోసం 1980వ సంవత్సరంలోనే రజక అభివృద్ధి సంస్థను స్థాపించిన గొప్ప నాయకుడు డాక్టర్ ఎం అంజయ్య అని అన్నారు. రజకులు సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ముందుకు సాగాలనే ఆశయంతో ఆనాటి ముఖ్యమంత్రి టి అంజయ్య పాలనలో రజక ఫెడరేషన్ ఏర్పాటు కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి సాధించుకున్న మహానేత అని గుర్తు చేశారు. హైదరాబాద్లో రజకుల కోసం ధోబీఘాట్లు, ధోబీ కాలనీలు ఏర్పాటు చేసిన నాయకుడు అంజయ్య అని తెలిపారు. ఆయన చేసిన సేవలను గుర్తించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంజయ్య జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి బీసీ ఆయన చూపిన మార్గంలో నడవాలని కోరారు. ఈ సమావేశంలో బీసీజేఏసీ నల్గొండ జిల్లా చైర్మన్ మునాస ప్రసన్నకుమార్, బీసీజేఏసీ విద్యార్థి చైర్మన్ ఐతకోని జనార్దన్ గౌడ్, బీసీజేఏసీ కోఆర్డినేటర్ చెన్నూరి భరద్వాజ యాదవ్, గజ్జి అజయ్ కుమార్ యాదవ్, పుట్ట వెంకన్న గౌడ్, మార్గం సతీష్ కుమార్, చిలకరాజు చెన్నయ్య, చెన్నోజు రాజు, గడగోజు విజయ్, అనంతుల రాజు గౌడ్, పులిపాటి జీవన్, ఆమంచి స్వామి, ఉల్లెందుల అంజయ్య, భీమనపల్లి శంకరయ్య, గడ్డం మారయ్య, ఎలిజాల అంజయ్య, ఎల్లుట్ల రవి, పగిళ్ల రాములు, వటికోటి నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద మా రజక రత్న, రజక ఫెడరేషన్ మాజీ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మెంబరు అయినటువంటి మందలపు అంజయ్య గారి 4వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణ రజకాభివృద్ధి సంస్థ అధ్యక్షతన జేఏసీ ఆధ్వర్యంలో మరి ఈనాడు ఆయన యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి అంజయ్య గారు మరి రజకుల కోసం, రజకుల అభివృద్ధి కోసం అని మరి రజకులు సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మరి ముందుకెళ్లాలని 1980వ సంవత్సరంలోనే రజకాభివృద్ధి సంస్థను స్థాపించి మరి రజకుల కోసం, రజకుల సమైక్యత కావాలని మరి ఆనాడు టి అంజయ్య ముఖ్యమంత్రి హయాంలోనే మరి లోయర్ ట్యాంక్ బండ్లో మరి ఆయన అమరనిరాహార దీక్ష చేసినటువంటి సందర్భంలో మరి ఆనాడు రజక ఫెడరేషన్కు ఇస్తాన్ని హామీ ఇచ్చిన తర్వాత నిరాహార దీక్షను ఉపసంహరించుకున్నటువంటి గొప్ప నాయకుడు మరి డాక్టర్ అంజయ్య గారు. మరి అంజయ్య గారి ఆధ్వర్యంలో రజకుల కోసం చాలా విధంగా లోయర్ ట్యాంక్ బండ్లు, ధోబీఘాట్లు, ధోబీ కాలనీలు కూడా నిర్మించి ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు అంజయ్య గారు. ఆయన మరి ఆనాడు రజకులు 18 రాష్ట్రాల్లో, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో మరి ఎస్సీలుగా, ఎస్టీలుగా కొనసాగుతూ ఉన్నారు. మరి రజకులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మరి బీసీ జాబితాలో ఉంటే వీళ్ళకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని 94 మంది పార్లమెంటు సభ్యులతోని మరి సంతకాలు సేకరించి ఆనాడు మరి పార్లమెంట్లో, మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మరి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చేత ఆ యొక్క తీర్మానం పెండింగ్లో ఉండిపోయింది. మరి ఈనాడు మరి అంజయ్య గారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈయన యొక్క జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని, అదేవిధంగా అంజయ్య గారి ఆశయాలను ప్రతి ఒక్క బీసీ, రజక అందరూ కూడా మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం అందరూ కలిసి పోరాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు నల్లగొండ క్లాక్ టవర్ వద్ద డాక్టర్ ఎం అంజయ్య గారి వర్ధంతికి సంస్కరించుకొని ఇక్కడ రజక సంఘం మరియు ఆయా కులాలు, బీసీ సంఘం ఉన్నటువంటి అన్ని సంఘాల నుంచి కూడా అభ్యర్థులందరూ వచ్చి కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అది ఏ కులమైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆయా సమాజంలో, ఆయా సమకాలిక కాలంలో తోటి సమాజం కోసం వెనుకబాటు పడినటువంటి ఆయా ప్రజల కోసం ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే దోహదపడతారో వారిని రాబోయే తరాలు ఖచ్చితంగా వారిని స్మరించుకుంటారు. ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తున్నాం, బీసీలలో స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటికీ సంచార జాతుల వారు కానివ్వండి, ఆయా కులాలు
ఎంతోమంది రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇప్పటికీ చైతన్యవంతం కాకుండా అసెంబ్లీలో అడుగుపెట్టిన కులాలు ఇంకెన్నో ఉన్నాయి. అది చాలా సిగ్గుచేటు. అసెంబ్లీలో పెట్టకుండా పర్లేదు, కనీసం ఇప్పటివరకు ఒక గ్రూప్ స్థాయి ఉద్యోగాలు కొట్టేటువంటి కులాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే ఎవరైనా ఏ కులంలో అయినా కానీ ఆయా సామాజిక ఆర్థికంగా ఎదగాలంటే అందులో మేధావులు బయటికి వచ్చి వాళ్ళ కుటుంబమే కాదు తోటి సమాజం కోసం కూడా పాటుపడితే ఇలానే వాళ్ళకి సమాజంలో గౌరవం దక్కడమే కాకుండా ఆయా కులాలు ఆయా సమకాలికంగా అభివృద్ధికి ఎదిగే అవకాశం ఉంటుంది. జోటిగా డాక్టర్ అంజయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్నటువంటి నిమ్న కులాల వారు ఖచ్చితంగా ఆ స్ఫూర్తితో మేధావులు బయటికి రావాలని, ఉద్యమాల్లో పాల్గొనాలని బీసీజేఎస్ తరఫున కోరుకుంటా ఉన్నాను. రజక వ్యవస్థాపక అధ్యక్షులు ఎం అంజయ్య గారి 4వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నల్గొండ జిల్లా బీసీజేఏసీ ఆధ్వర్యంలో రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా రజకుల కోసం అనేక విధాలుగా పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు ఎం అంజయ్య గారు. మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రజకుల సమస్యలు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను గుర్తించి తక్షణమే వాటిని పరిష్కరించాలి. అన్ని మండల కేంద్రాల్లో గ్రామానికి ఒక దోబిఘాట్ను కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్నటువంటి డ్రై క్లీనింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి గ్రామానికి ఒక యూనిట్గా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.